8 నెలల పరిపాలన ఆయన ఓ పక్కన సంక్షేమ పథకాలు అమలు చేస్తాను కొద్దిగా సమయం ఇవ్వండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు మాత్రం ఏదో మోసం చేసి వచ్చాడు తప్ప ఈయన చేయలేడు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, చేస్తాడు గట్టిగా. ఎందుకు సార్, ఏంటి నమ్మకం? ఏంటంటే అభివృద్ధి ఉంది, 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, మొన్నటిదాకా రోడ్లు లేదు, రోడ్డు వేసారు. అట్టా రోడ్లు వేసుకుంటూ వస్తున్నాడు ఆయన, అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు రాజధాని కడుతున్నాడు, అభివృద్ధి. అట్లా ఇది అభివృద్ధి, అట్లా ఒకటి చేసుకొస్తాను, నా దగ్గర డబ్బు లేదు అంటున్నాడు ఆయన. ఆయన డబ్బు ఇచ్చేదాకా చూస్తారు, ఓర్పు చేస్తారు. పోరాటం ప్రాజెక్ట్ ఉందో ఆయన ఉండగా జరగలేదు, అప్పుడు జరుగుతుందిగా. అట్టగా అభివృద్ధి డబ్బు ఉన్నా లేకపోయినా ఆస్తులు తాకట్టు పెట్టి ఆయన ఏది చేశాను మీకు బటన్ నొక్కి డబ్బులు వేసాను అంటున్నాడు. అది వేసినప్పుడు ఆయనే ఉన్నాడు, మనయ్య అవి మీరు వేయొద్దు, మమ్మల్ని సోమవారపత్రం చేయొద్దు అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి చేయండి, రోడ్లు వేయండి, ఇంకోటి చేయండి. ఇంకా 3 సార్లు రోడ్లు వేయాలి. చాలా పామర్ టు సలపల్లి అవును రోడ్డు చాలా దారుణంగా ఉంది, సలపల్లి దాకా. ఇప్పుడు పామర్ నుంచి అంటే కొడాలి వరకే రోడ్డు మహా దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా రోడ్డు అవలా, అది చెబుతున్నా. డబ్బులు ఉండాలి, రాష్ట్రంలో పెట్టుబడులు కూడా రావాలి, పరిశ్రమలు రావాలి. గత 5 ఏళ్లలో అట్లాంటివి ఏమైనా జరిగినాయి? లోడ్ ఏం జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చేస్తున్నాడు. నమ్ముతారా అంటున్నా జగన్మోహన్ రెడ్డి మాటలు. ఒకసారి అవకాశం ఇచ్చారు, 151 అన్నాడు. అవును, తర్వాత 175 ఎందుకు రావో చూడండి అన్నాడు. అవును, మరి ఎందుకు 111 ఇచ్చారు? 151 గాను మా అన్నయ్య చేయలేకపోయాడు. ఆయన ఇంక ఇచ్చాం అవకాశం, చేయలేకపోయాడు కాబట్టి ఈయనకి అవకాశం ఇచ్చాం. మళ్ళీ ఈయన అభివృద్ధి చేస్తాడని ఉంది. కానీ మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా పథకాలే ఇవ్వాలి అంటే ఆయనలాగా ఏదో ఒకటి తీసుకొచ్చి చేయగలడు. కానీ రాష్ట్రానికి అవి పెట్టుబడులు రావాలి, మీరు పోలవరం పూర్తవ్వాలి, అమరావతి డెవలప్ అవ్వాలి, అప్పుడు పరిశ్రమలు వస్తాయి అని చెప్పి ఆయన అంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అన్న ప్రకారం చేయగలుగుతారంటారా? చేయగలుగుతారండి, నమ్మకం అయితే ఉందంట. నమ్మకం ఉంది. లార్డ్ అభివృద్ధి చేశాడు, హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఆయన అభివృద్ధి చేశాడనే చెబుతున్నాం. ఈయనకి అవకాశం ఇస్తే చేయలేకపోయాడు, అసలు అది బ్యాడ్ ఈయనకి.